అందరికీ నమస్కారం. నా పేరు పులిపాటి దుర్గారావు. విజయవాడ నగరపాలక సంస్థలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఉపాధ్యాయుడిగా 37 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాకు పుస్తకాలన్నా గ్రంథాలయాలన్నా చాలా ఇష్టం. మరీ చిన్నప్పటి నుంచే ఈ ఇష్టం ఏర్పడటానికి కారణం, నేను 5వ తరగతి చదివే సమయంలో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మా నాన్నగారు వారి కార్యాలయంలో సర్క్యులేషన్ లైబ్రరీ మెయింటైన్ చేసేవాళ్ళు. నాన్నగారు మెయింటైన్ చేయటం కారణంగా పుస్తకాలన్నీ కొన్న రోజు మొత్తం మా ఇంటికే వచ్చేవి. అలా మా ఇంట్లో నాన్నగారు, అమ్మ, మేము పుస్తకాలన్నీ రోజు చూడటం, చదవటం, అలా 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 మొదలైనటువంటి పుస్తకాల మీద ప్రేమ, అభిమానం పిచ్చిగా మారిపోయింది. ఒక స్థాయిలో సరదాగా సినిమాకి వెళ్ళమని ₹2, ₹3 ఇస్తే వాటితో కూడా సినిమాకి వెళ్లకుండా పుస్తకాలు కొనే స్థాయికి అంత అభిమానం పెరిగిపోయింది. పుస్తకాలు చదవటం, ఏ ఊరు వెళ్ళినా గ్రంథాలయానికి వెళ్ళటం, సమయం చిక్కినప్పుడల్లా గ్రంథాలయానికి వెళ్ళటం. ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి అలా గ్రంథాలయాలకి ఏ ఊరు వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో దగ్గరలో గ్రంథాలయం ఎక్కడుందో చూడటం, కొంతసేపు అన్నా అక్కడ గడిపి రావటం, ఏ ఊరు వెళ్ళినా అక్కడ గ్రంథాలయం ఏదో ఒకటి చూడటం, అలా ఒక అలవాటుగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక బానిసలాగా పుస్తకాలకు తయారయ్యామని చూసేవాళ్ళకి అనిపించే విధంగా ఆ అభిమానం పెరిగిపోయింది. అలా పుస్తకాలు కొనటం, చదవటం, మళ్ళీ తెలిసిన వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి అభిమానంతో అదే పుస్తకాల్లో తొలి సంచికలను సేకరించే అలవాటు కూడా రావటంతో అదొక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుగా సుమారు 500 తెలుగు తొలి సంచికల సేకరణలో నేను రికార్డు సాధించడం కూడా ఈ పుస్తకాల మీద అభిమానమే అని చెప్పచ్చు. అలాగే నా ఉద్యోగాల పరీక్షలకు సంబంధించి ఏమాత్రం జనరల్ నాలెడ్జ్ మీద ప్రత్యేకంగా సంసిద్ధత లేకుండా రోజువారీ నేను చదివే పుస్తకాలు, వాటి ద్వారానే ఆ పరీక్షలో అన్ని సమాధానాలు చెప్పగలిగానంటే నాకు ఈ వచ్చినటువంటి గ్రంథాలయ పరిజ్ఞానమే చెప్పుకోవచ్చు. అలాగే పాఠశాలలో కూడా గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం, పిల్లలకు పుస్తకాలు ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ బహుమతులుగా ఇద్దామా, ఏదన్నా బహుమతిగా ఇద్దాము అంటే పుస్తకాలు ఎలా ఇవ్వాలి. విజయవాడలో జరుగుతున్నటువంటి పుస్తక మహోత్సవం ఇన్ని సంవత్సరాలు, ఒక్క సంవత్సరం తప్ప అన్ని సంవత్సరాలు ఇంచుమించు అన్ని రోజులు ఆ ప్రాంగణంలోనే తిరుగుతూ అభిమానులు కలుసుకుంటూ నచ్చిన పుస్తకాలను కొంటూ ఎన్నో రకాల పుస్తకాలని, ఇప్పుడు అలా పుస్తకాలన్నీ పెరిగిపోయి మళ్ళీ నా దగ్గర పెరిగిపోయినటువంటి పుస్తకాలని పాడైపోకుండా ఇతరులు చదివే విధంగా చాలా గ్రంథాలయాలకి, నేను పనిచేసే పాఠశాల గ్రంథాలయాలకి ఇవ్వటం, ఇంటికి వచ్చిన అతిథులకు బహుమతులుగా ఇవ్వటం, ఇలా ఈ గ్రంథాలయాల మీద అభిమానం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎల్లుండి అనగా ఈ నెల 28వ తారీఖు విజయవాడలో జరగబోయేటువంటి గ్రంథాలయ సందర్శన యాత్రలో నేను కూడా భాగం కావటం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.